హలో వెల్కమ్ బ్యాక్ స్వప్న అక్షయవర్షిని. ఇంకో మరో కొత్త కథతో అమ్మ కూతురు వచ్చేసాం. అమ్మ కూతురు కన్నా కూడా నా ఫ్రెండ్ నా తల్లి బొంగోతల్లి నా ఫ్రెండ్ అమ్మ. నేను అన్ని నా ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటా. నాకు ధైర్యం చెప్పిద్ది. నేను ఏడ్చినా బాధపడినా నాకు ధైర్యం చెప్పిద్ది. అమ్మ మా అమ్మ 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 అంటది. సరే, ఒక చిన్న కథ చెప్తా. తెనాలి రామకృష్ణ. ఒక రోజంట తెనాలి రామకృష్ణ ఇంట్లో ఉండగా ఎదురింట్లోనేమో ఒక లాయర్ ఉండేవాడు. తెనాలి రామకృష్ణ యువతల పక్క ఉండేవాడు, రోడ్డు ఉండేది అనమాట మధ్యలో. ఒకరోజు ఒక పిల్లోడు ఆడుకుంటా వెళ్తుంటే ఇంకొకళ్ళు గుద్దేస్తారు ఆ పిల్లోడిని. గుద్దేసేసరికి పడిపోయిన పిల్లోడు తెనాలి రామకృష్ణకి చుట్టాలు. చిన్న పిల్లోడు నన్ను పుష్ చేశాడు అని ఏడుస్తాడు. తెనాలి రామకృష్ణ గబగబా గేట్ తీసుకొని బయటకు వచ్చి, ఏంటి ఇట్లా పొడిసేసావు, పడేసేసావు మా చుట్టాల పిల్లోడిని. సరే, మా చుట్టాలు కాకపోయినా వేరే ఎవరినైనా సరే అలా పడేయకూడదు కదా అనేసరికి ప్లేడర్ వస్తాడు అవతల పక్క నుంచి. ప్లేడర్ అంటే తెలియలా నీకు? తెలుగు లాయర్ బయటకు వస్తాడు. లాయర్ బయటకు వచ్చేసరికి, ఎందుకు అంతటి దానికే తిడతావు, ఇతను మా చుట్టాల అబ్బాయే కదా, ఊరికే ఆడుకుంటా పరిగెత్తారు, పడేశాడు తోసేశాడు అంటావేంటని తెనాలి రామకృష్ణ మీదకి వెళ్తాడు. మరి పడిపోయిన దానికి మరి ఏంటో చెప్పండి, పిల్లోడి పరిస్థితి ఏంటి, పడిపోయాడు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారని తెనాలి రామకృష్ణ అడిగితే, ఏముంది, ₹1 ఇస్తే సరిపోయింది, ఆయింట్మెంట్ కొనుక్కొని బిళ్ళ కొనుక్కొని తింటా వెళ్ళిపోతాడు అంటాడు. అనేసరికి నీ పని ఎట్టా ఉందా అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారు ఉదయాన్నే ప్లేడర్ని గేట్ తీసుకొని బయటకు వెళ్తా ఉంటాడు కదా న్యాయస్థానానికంటే కోర్టుకి వెళ్ళటానికి. లాయర్ గేట్ తీసుకొని బయటకు వెళ్ళే టైంలో గబగబా వెళ్ళిపోయి తెనాలి రామకృష్ణ ఒక్క గుద్దేసి చంప మీద ఒక్కటి పీకేసి బండి ఎక్కేసి వెళ్ళిపోతానికి వెళ్తా ఉంటుంటే ఆ లాయర్ ఏమో గబగబా తన బండి ఉంటుంది కదా, బండ్రోత్ ఉంటాడు కదా తనకి, అది తొందరగా బండ్రోత్ ఎక్కించుకొని వెళ్ళిపోయి గబగబా బండికి పల్లకి అడ్డం పెడతాడు. అయితే ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు, పైగా దెబ్బేసేసావు చంప మీద, ఏమనుకుంటున్నావు అసలు అని లాయరు పాయింట్ లాగుతాడు. ఏంటి సమాధానం చెప్పి వెళ్ళిపోతావేంటి గుద్దింది కాకుండా అంటాడు. గుద్దిన దానికి ఏముంది, ₹1, చంప దెబ్బ కొట్టిన దానికి ఏముంది, ₹2, ఇంకో ₹2 అని చెప్పేసి తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయల ఆస్థానానికి వెళ్ళిపోతాడు గబగబా. ఆ ముందు రోజు ఏం చేశాడు లాయరు, ₹1 ఇచ్చేయి ఆయింట్మెంట్ కొనుక్కొని బిళ్ళ కొనుక్కొని వెళ్ళిపోతాడు మీ చుట్టాల అబ్బాయి అన్నాడు. అంత పడిపోతే అది కావాలని తోసేస్తే ఒక పిల్లోడు వెనక నుంచి చెప్పాలి కదా, అట్లా ₹1 కాదు కదమ్మా, చిన్న పిల్లోడు దెబ్బ తగిలింది కదా, కూర్చోపెట్టాలి, ఒక మంచినీళ్ళు ఇవ్వాలి, మన చుట్టాల అబ్బాయికైనా చెప్పుకోవాలి, ఎందుకు అలా తోసావు తప్పు కదా అని చెప్పాలి. చెప్పకుండా ₹1 అది అతిరిప్పు, నువ్వు ఒక లాయర్ అయి ఉండి. అందుకే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాడు తెనాలి రామకృష్ణ. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. తెనాలి రామకృష్ణ నిజంగా జరిగిన సంఘటనలు అన్నమాట ఇవన్నీ. వెంటనే తిప్పి కొడతాడు, తన వ్యూహాత్మకంగా తిప్పి కొడతాడు అనమాట. ఇంకా అవతలళ్ళు నోరెత్తడానికి లేదు, దెబ్బకి నోరు మూసుకొని వెళ్ళటమే అవతలళ్ళు. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి వాటికొచ్చి తీర్పు ఇవ్వలేదు లాయరు. రోడ్డు మీద ఇలా చేయకూడదు కదా, లాయర్ పొరుగు పోయింది, ఇలా ఎప్పుడు చేయకూడదు. ఆ రోజుల్లోనే తెనాలి రామకృష్ణ ఎత్తుకు పై ఎత్తు వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలి అనేది చిన్న చిన్న బిట్టుల రూపంలో మనకి చాలా కథలు ఉన్నాయి. గుర్తొచ్చినప్పుడు చెప్తా. బాగుందా? కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. అక్షయ్ పాప నేనే ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో మేమే ఉండాలి. సరే, మరి ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.